హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. దాంతోపాటు నియర్ టర్మ్లో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి యొక్క టార్గెట్ లెవెల్స్ ఏంటి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాలు కూడా డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఈరోజు ఒక హ్యూజ్ గ్యాప్ అప్తో ఓపెన్ అవ్వడం చూస్తున్నాం. ఆల్మోస్ట్ రికార్డ్ హైస్ దగ్గర ఓపెన్ అయ్యాయని చెప్పుకోవచ్చు. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు కూడా ఈరోజు ఫ్రెష్ రికార్డ్ హైస్ని లాక్ చేయడం మనం చూసాం. ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసే బోత్ ది కీ బెంచ్ మార్క్ ఇండెక్సెస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓపెనింగ్ అయిన తర్వాత కంప్లీట్గా త్రూ అవుట్ ద సెషన్ మనం ప్రెజర్లో ఉండడం చూసాం మార్కెట్స్. సో ఓవరాల్గా రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ డెసిషన్ ముందు ఇన్వెస్టర్స్ కాస్త కాషియస్గా ఉన్నట్టు కనిపించింది. సో ఒక రేంజ్ బౌండ్ సెషన్లా కనిపించింది. ఓవరాల్గా రేంజ్ బౌండ్ టు నెగిటివ్ బయాస్ సెషన్లా కనిపించింది. ప్రధాన ఇండెక్స్లైన నిఫ్టీ 0.2% లా పడి 13,134 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయితే, సెన్సెక్స్ ఫ్లాటిష్గా క్లోజ్ అయింది 44,633 లెవెల్స్ దగ్గర, ఆల్మోస్ట్ అన్చేంజ్డ్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6% లాభపడింది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7% దాకా లాభపడింది. సో బ్రాడర్ మార్కెట్స్ క్లియర్గా బెంచ్ మార్క్స్ని అవుట్ పర్ఫామ్ చేసినట్టు కనిపించాయి. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ రెండు సెగ్మెంట్లో కూడా ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం. మార్కెట్ రికార్డ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ ఈరోజు కూడా రికార్డ్ హైస్ని క్లెయిమ్ చేయడం చూసాం మార్కెట్. సో ఇంత స్ట్రాంగ్ మార్కెట్లో ఏ సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేసాయి, ఏ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేసాయో చూద్దాం. నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 4.8% లాభపడి టాప్ గెయినర్గా ఉంది. ఫాలోడ్ బై మెటల్స్ 2.5%, ఆటో ఇండెక్స్ 1.7%, ఫార్మా ఇండెక్స్ 1% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండెక్సెస్ విషయానికి వస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.5% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది. ఫాలోడ్ బై బ్యాంక్స్ 0.1% నష్టపోయాయి. సో ఈ రెండు సెక్టర్స్ మినహా, ఐటీ అండ్ బ్యాంకింగ్ సెక్టర్స్ మినహా మిగిలిన అన్ని సెక్టర్స్ కూడా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ టెరిటరీలో క్లోజ్ అయ్యాయి, లెడ్ బై పిఎస్యూ బ్యాంక్స్. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే మారుతి 7.4% లాభపడి టాప్ గెయినర్గా ఉంది. ఫాలోడ్ బై ఓఎన్జీసీ 4.5%, హిందాల్కో 4.4%, ఏషియన్ పెయింట్స్ 4.1% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.1% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది. ఫాలోడ్ బై ఎస్బీఐ లైఫ్ 2%, టీసీఎస్ 1.5% అండ్ బజాజ్ ఆటో 1.3% దాకా నష్టపోయాయి. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంట్రాడేలో మోర్ దెన్ 2% డిప్ అవ్వడం చూస్తున్నాం అండ్ నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ లూజర్గా కూడా ఉంది. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి చిన్నపాటి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మనందరికీ తెలుసు, మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అన్నీ కూడా డిజిటల్ వైపు అడుగులు వేస్తూ ఉంటున్నాయి. సో డిజిటల్ సైడ్ ఇంటర్నెట్ సర్వీసెస్కి అంతరాయం లేకుండా ఉండడం ఎంత ఇంపార్టెంటో, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలాంటి కొత్త డిజిటల్ సర్వీసెస్ని లాంచ్ చేయకూడదు, అలాగే క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేయడం కూడా కొంతకాలం వరకు స్టాప్ చేయాల్సి ఉంటుందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, లాస్ట్ 2 ఇయర్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సర్వర్స్లో 3 times ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి ఫస్ట్ రీజన్ ఏంటో కనుక్కోండి, ఆ తర్వాత న్యూ డిజిటల్ సర్వీసెస్ని లాంచ్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్స్ని కూడా అప్పుడు ఇష్యూ చేయొచ్చు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల వల్ల న్యూ క్రెడిట్ కార్డ్స్ అండ్ న్యూ డిజిటల్ లాంచెస్ అన్నీ కూడా ఆగిపోవడం వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఈరోజు ఒక సెల్ ఆఫ్ అయితే చూసాం. సో క్లోజ్ టు 2% ఫాల్ అయ్యింది అండ్ నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ లూజర్గా ఉండడం కూడా చూస్తున్నాం. ఇక నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే భారతీ ఇన్ఫ్రాటెల్ గురించి మాట్లాడుకోవాలి. భారతీ ఇన్ఫ్రాటెల్ గురించి మనం లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం. లాస్ట్ 1 monthలో అయితే వెరీ షార్ప్ ర్యాలీ చూసాం అండ్ నిన్న ఈరోజు కూడా స్ట్రాంగెస్ట్ ర్యాలీ చూస్తున్నాం. ఈరోజు అయితే మోర్ దెన్ 6% గెయిన్స్తో స్ట్రాంగెస్ట్ లెవెల్స్ క్లోజ్ అవ్వడం కూడా చూస్తున్నాం. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే, భారతీ ఇన్ఫ్రాటెల్లో భారతీ ఎయిర్టెల్ వన్ ఆఫ్ ది ప్రమోటర్స్. సో భారతీ ఇన్ఫ్రాటెల్లో ఆల్మోస్ట్ 133 million షేర్స్ని బల్క్ డీల్స్ ద్వారా నిన్న బై చేయడం జరిగింది. దీనికోసం భారతీ ఎయిర్టెల్ ఆల్మోస్ట్ 2,882 crores దాకా స్పెండ్ చేసింది. ఎప్పుడైతే ప్రమోటర్స్ స్టేక్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారో ఇన్ఫ్రాటెల్లో అని చెప్పి న్యూస్ బయటకు వచ్చిందో, అప్పటి నుంచి కూడా ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తుంది. సో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం మనం ఇన్ఫ్రాటెల్లో అండ్ గోయింగ్ అహెడ్ నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ కూడా ఈ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం టాటా కెమికల్ గురించి మాట్లాడుకోవాలి. టాటా కెమికల్ లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి కూడా వెరీ స్ట్రాంగ్ ర్యాలీ కనబరుస్తుంది. సో ఈరోజు మోర్ దెన్ 6% గెయిన్ అవ్వడం చూస్తున్నాం. సో దీనికి కూడా కారణం ఏంటంటే, టాటా గ్రూప్స్
ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో టాటా సన్స్ టాటా కెమికల్స్లో తమ వాటాని పెంచుకోవడం జరిగింది. నిన్న బల్క్ డీల్స్ని మనం చూసినట్లయితే క్లోజ్ టు 18 lakh షేర్స్ని టాటా సన్స్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా బై చేశారు. ఆల్మోస్ట్ 76 crores స్పెండ్ చేయడం చూస్తున్నాం మనం. అందువల్ల టాటా కెమికల్స్ కూడా వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది ఈరోజు. ఇక ఎకానమీ సైడ్ గురించి మాట్లాడుకుంటే మనకి సర్వీసెస్ పిఎంఐ డేటా రిలీజ్ అవ్వడం చూస్తున్నాం. సర్వీసెస్ పిఎంఐ డేటా ఫర్ ఏ సెకండ్ స్ట్రైట్ మంత్ గ్రోయింగ్ ఫేజ్లో కనిపించింది. నవంబర్ మంత్కి 53.7గా రికార్డ్ అవ్వడం చూస్తున్నాం. సో 50 పైన పిఎంఐ నెంబర్ వస్తే దాన్ని ఎక్స్పెన్షన్ సైడ్ అంటాం. సో సెకండ్ స్ట్రైట్ మంత్ మనకి అక్టోబర్లో 54.1 వస్తే ఇప్పుడు 53.7 వచ్చింది. గ్రోత్ మంత్ ఆన్ మంత్ డిక్రీజ్ అయినప్పటికీ ఓవరాల్గా ఎక్స్పెన్షన్ ఫేజ్లో కనిపిస్తుంది కాబట్టి అది పాజిటివ్గానే మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వాట్ టు ఎక్స్పెక్ట్ టుమారో. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ స్ట్రాంగెస్ట్ లెవెల్స్ని రికార్డ్ చేస్తున్నాయి. ఎవ్రీడే మొమెంటమ్ బుల్ సైడే కనిపిస్తుంది. అండ్ ఫర్దర్గా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎంతవరకు ట్రావెల్ చేయొచ్చు, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనం చూస్తున్నది నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్స్ ఆర్లీ చార్ట్ ఫ్రెండ్స్. నిన్న మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం 13,150 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ అని. ఆ లెవెల్ పైన అట్లీస్ట్ 1 or 2 hours ట్రేడ్ అవ్వగలిగితే 13,300 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని మనం డిస్కస్ చేసుకున్నాం. సో అదే లెవెల్కి అదే వ్యూకి అయితే మనం హోల్డ్ అయి ఉంటున్నాం. సో ఇమీడియట్ సపోర్ట్ అయితే ఇప్పుడు 13,150 దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. టార్గెట్ 13,300 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. 13,150 లెవెల్స్ని సస్టైన్ చేసుకోకుండా అట్లీస్ట్ 1 or 2 hours ఆ లెవెల్ కింద ట్రేడ్ అయితే మాత్రం నిఫ్టీ ఫర్దర్గా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది టువర్డ్స్ 13,000 లెవెల్స్ వరకు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో మోర్ ఆర్ లెస్ సైడ్ వేస్ యాక్షన్ అయితే చూస్తున్నాం. పెద్దగా యాక్టివిటీ జరగట్లేదు, బట్ ఓవరాల్గా ఒక రేంజ్ బౌండ్ ట్రేడ్ అయితే చూస్తున్నాం మనం. సో బ్రాడ్లీ 29,000 30,000 ఈ ప్రైస్ జోన్లో ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో ఇమీడియట్ సపోర్ట్ అయితే మేజర్ సపోర్ట్ 29,000 మార్క్ దగ్గర చూస్తున్నాం అండ్ రెసిస్టెన్స్ 30,000 మార్క్ దగ్గర చూస్తున్నాం. సో ఈ రేంజ్లో ట్రేడ్ అవుతున్నంత వరకు వాలటైల్గా రేంజ్ బౌండ్గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ డెసిషన్ ఉన్న నేపథ్యంలో మార్కెట్స్ కాస్త వాలటైల్గా ఉన్నట్టు కనిపించాయి. సో అందువల్ల బ్యాంక్స్ కూడా కాస్త కాషియస్గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో ఆర్బీఐ నుంచి ఏమైనా సంచలన నిర్ణయం వస్తే ఎయిదర్ సైడ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాస్త కాషియస్గా ఉండడం బెటర్ టుమారో. ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఈరోజు మనం యూపీఎల్ని కన్సిడర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. యూపీఎల్ లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ 550 లెవెల్స్ నుంచి కూడా 400 లెవెల్స్ వరకు స్లిప్ అయింది. ఈ లెవెల్స్ నుంచి రిబౌండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో 440 450 ఈ ప్రైస్ జోన్ అనేది యూపీఎల్ లిమిటెడ్కి ఎక్వైరింగ్ జోన్లా కనిపిస్తుంది. అండ్ నియర్ టర్మ్లో మనం 490 లెవెల్స్ వరకు స్టాక్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే స్టాప్ లాస్ లెవెల్స్ ఏ లెవెల్ దగ్గర మెయింటైన్ చేసుకోవాలంటే 420 లెవెల్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం హైలీ సజెస్టెడ్. ఫ్రెండ్స్ నిన్న మనం సిఈఎస్సి గురించి మాట్లాడుకున్నాం. ఆ స్టాక్ ఈరోజు ఆల్రెడీ ఇంట్రాడేలో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూస్తుంది. సో మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు మనం చెప్పుకున్న స్టాక్స్ అండ్ వాటి పర్ఫార్మెన్సెస్. ఫ్యూచర్ వీడియోస్ని కూడా ఒకసారి రిఫర్ చేయండి. మనం ఏ స్టాక్స్ని సజెస్ట్ చేస్తున్నాం, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా మీరు ఒకసారి కంపేర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గుడ్ టైమ్. థ్యాంక్ యూ.